హాయ్. హలో. వెల్కమ్ టు విస్ క్లబ్. విస్ క్లబ్‌లో మనం మిషన్ 30 అనే సీరీస్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. టార్గెట్ ఏపీ కానిస్టేబుల్ అని 30 డేస్ 30 క్వెషన్స్ ఈచ్ డే అని ఈ మిషన్ 30లో మనం 8 సబ్జెక్ట్స్ అనేవి కవర్ చేయడం జరుగుతుంది. ఏంటంటే ఇంగ్లీష్, రీజనింగ్, అర్థమెటిక్, హిస్టరీ, జియోగ్రఫీ, జనరల్ సైన్స్, ఎకానమీ అండ్ పాలిటీ. ఈ ప్రతీదీ కూడా మనం కానిస్టేబుల్‌కి సంబంధించిన వెయిటేజ్ ఏవైతే ఉందో ప్రీవియస్ పేపర్స్‌లో వాడు ఏ సబ్జెక్ట్ నుంచి, ఏ టాపిక్ నుంచి వెయిటేజ్ ఎట్లా అడిగాడో వాటిని బేస్ చేసుకొని మనం ఈ 30 క్వెషన్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది. ఈ 30 క్వెషన్స్ పీడీఎఫ్ కూడా మనం టెలిగ్రామ్ గ్రూప్ లింక్‌లో మనం ప్రతిరోజు మార్నింగ్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. సో, ప్లీజ్ ఎవరికైతే ఈ పీడీఎఫ్స్ కావాలో వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు పీడీఎఫ్స్ అనేది దొరుకుతాయి. సో, కమింగ్ టు ది సబ్జెక్ట్, ఈరోజు మనం డే 4 హిస్టరీ పేపర్ అనేది మనం పీడీఎఫ్ రిలీజ్ చేయడం జరిగింది ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో. దాని గురించి ఈరోజు మనం చూసుకుంటే అండ్ డిస్క్లైమర్ ఏంటంటే ఈ క్వెషన్స్‌లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. ఏవైనా మిస్టేక్స్ ఉంటే మీరు నా కామెంట్ సెక్షన్‌లో తెలిస్తే లాస్ట్ నేను కంపైలేషన్ ఈ పీడీఎఫ్స్ అన్నీ కూడా కలిపి ఒక పీడీఎఫ్ చేసి అది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ పీడీఎఫ్‌లో నేను ఈ తప్పులు ఏవైతే ఉన్నాయో, మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను కరెక్ట్ చేసి మీకు ఇస్తాను. గోయింగ్ ఇంటు ది హిస్టరీ టాపిక్. హిస్టరీ టాపిక్ మనం చూసుకుంటే టోటల్ వెయిటేజ్ మనకి కానిస్టేబుల్‌లో మనకి నియర్లీ 30 క్వెషన్స్ అనేవి హిస్టరీ నుంచి రావడం జరుగుతుంది. ఈ 30 క్వెషన్స్ వల్ల మనకి ఆల్మోస్ట్ ఒక డిసైడింగ్ సబ్జెక్ట్‌గా హిస్టరీ అనేది ఉంటుంది. హిస్టరీ తర్వాత 20 క్వెషన్స్ వచ్చే సబ్జెక్ట్ ఏమైనా ఉందంటే ఇంకో 30 క్వెషన్స్ మనకి ఇంగ్లీష్ నుంచి వస్తాయి. ఈ ఈ 2 పేపర్స్ కూడా మనకి మోస్ట్ ఆఫ్ ది మార్క్స్‌ని ఈ 2 పేపర్స్‌లో మనకి తీసుకోవడం జరుగుతుంది. సో, హిస్టరీకి ఉన్న వెయిటేజ్ 30 మార్క్స్ కాబట్టి మీరు హిస్టరీని చాలా వరకు చాలా డీప్‌గా చదవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఈ పీడీఎఫ్స్‌లో మోడర్న్ హిస్టరీ, మిడీవల్ హిస్టరీ అండ్ ఏన్షియంట్ హిస్టరీ నుంచి వెయిటేజ్‌ని బేస్ చేసుకొని ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఎట్లా అయితే అడిగారో అలాగే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి టాపిక్ నుంచి ఇప్పుడు సింధు నాగరికత ఉందనుకోండి, వెయిటేజ్ ఎలా ఉందో చూసుకొని దాని ప్రకారంగా మీకు ఈ 30 క్వెషన్స్‌లో నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, గోయింగ్ ఆన్ టు ది వీడియో. ఫస్ట్ క్వెషన్ చూసుకుంటే మనం సింధు ముద్రికలకు సంబంధించి ఈ ఇండస్ సీల్స్‌కి సంబంధించి ఈ కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ 4 ఆప్షన్స్‌లో ఏది కరెక్ట్ కాదు అని అడిగాడు. కరెక్ట్ ఏమని అడగలేదు. ఏది ఇన్‌కరెక్ట్ అని అడిగాడు. సో, ఇన్‌కరెక్ట్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మనం చెప్పాలి. ఇన్‌కరెక్ట్ ఇచ్చిన 4 ఆప్షన్స్‌ని మనం చూస్తే ముద్రికలు, ఇంగ్లీష్‌లో సీల్స్ అంటారు. తెలుగులో ముద్రికలు. సింధు ముద్రికలు అనేది స్టేటైట్ అనే రాయితో చేయబడ్డాయి అని అన్నాడు. స్టేటైట్ అనే రాయితో చేయబడతాయి. ఇది ఫస్ట్ ఆప్షన్. రెండవదిగా సర్క్యులర్ సీల్స్ వృత్తాకారపు ముద్రికలు కేవలం జకార్ ప్రాంతంలో లభించాయి అని అన్నాడు. మూడవదిగా స్క్వేర్ షేప్డ్ సీల్స్ వర్ ఫౌండ్ ఇన్ గ్రేటర్ నంబర్స్. దీని అర్థం ఏంటంటే ఈ చతురస్రాకారపు ముద్రికలు ఎక్కువ సంఖ్యలో లభించాయి. అంటే అది సిలిండ్రికల్ షేప్‌లో ఉండొచ్చు, వృత్తాకారంలో ఉండొచ్చు, రెక్టాంగులర్ షేప్‌లో ఉండొచ్చు. ఈ రకరకాలైన ఈ షేప్స్‌లో ఉండే సీల్స్‌లో ఎక్కువగా చతురస్రాకారపు ముద్రికలే ఎక్కువగా లభించాయట. నాలుగవదిగా ఈ ముద్రికలు ఏవైతే ఉన్నాయో, ఈ ముద్రికల పైన సంపూర్ణ సమాచారం లిపిపై ముద్రించబడింది అని అన్నారు. ఈ 4 ఇచ్చాడు. ఈ 4 గురించి మనం చూసుకుంటే సింధు ముద్రికలనేవి స్టేటైట్ అనే రాయితో చేయబడ్డాయి. ఇది కరెక్ట్. రెండవదిగా సర్క్యులర్ సీల్స్ వర్ ఓన్లీ ఫౌండ్ ఇన్ జకార్ రీజన్. ఈ జకార్ రీజన్‌లో మాత్రమే ఈ వృత్తాకారపు ముద్రికలనేవి లభించాయన్నాడు. ఇది ఆలోచించాల్సింది పక్కకు పెట్టండి. మూడవదిగా స్క్వేర్ షేప్డ్ సీల్స్ వర్ ఫౌండ్ ఇన్ గ్రేటర్ నంబర్స్. చతురస్రాకారపు ముద్రికలు ఎక్కువ సంఖ్యలో లభించాయన్నాడు. ఇది కరెక్ట్. ఇది మనకు తెలుసు. ఇది కూడా కరెక్ట్. ఒకటో ఆప్షన్ కరెక్ట్. మూడవ ఆప్షన్ కూడా కరెక్ట్. నాలుగవదిగా చూస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాజ్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ది సీల్స్. మనకు కావాల్సిన సమాచారం మొత్తం కూడా ఒక ముద్రిక పైన ముద్రించబడి ఉందని చెప్పాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? సో, ఇది మనం ఆలోచిస్తే ఈ నాలుగవ ఆప్షన్ అనేది తప్పు. మనకి ఒక ముద్రిక పైన చతురస్రాకారపు ముద్రిక అన్నాడు. సిలిండ్రికల్ సీల్స్ ఉన్నాయి. ఇలా ఉండొచ్చు. లేకపోతే రౌండ్‌గా ఉండే సీల్స్ ఉండొచ్చు. ఈ ఈ రకరకాల సీల్స్‌లో మనకి రెండవదిగా చూస్తే మూడవ ఆప్షన్‌లో మనకి ఈ చతురస్రాకారపు ముద్రికలు ఎక్కువగా కనిపించాయన్నాడు. ఓకే. స్టేటైట్ అనే రాయితో చేయబడ్డాయి. మోస్ట్ ఆఫ్ ది సీల్స్ అనే ముద్రికలు మనకి స్టేటైట్ అనే వాల్యుబుల్ రాయితో చేయబడ్డాయి. అది కూడా కరెక్ట్. సో, నాలుగో దాని మీద ఈ సీల్స్‌లో మనకు పూర్తిగా
పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చే లిపిని ముద్రించబడలేదనమాట. సో, ఈ నాలుగవ ఆప్షన్ తప్పు. రెండవ ఆప్షన్ చూసుకుంటే మనకి సర్క్యులర్ సీల్స్ వర్ ఫౌండ్ ఓన్లీ ఇన్ జకార్ రీజియన్ అన్నాడు. ఆ వృత్తాకారపు ముద్రికలు కేవలం జకార్ రీజియన్‌లోనే కాదు, కొన్ని ప్రాంతాల్లో కూడా మనకు లభించడం జరిగింది. కాబట్టి 2 మరియు 4 ఆప్షన్‌తో మనం పోల్చుకుంటే ఎక్కువగా మనకి నాలుగవ ఆప్షన్ కరెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయి కాబట్టి, ఈ నాలుగవ ఆప్షన్ దీనికి ఆన్సర్ అవుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇండస్ సీల్స్ ఈస్ ఇన్‌కరెక్ట్ అని అడిగాడు కాబట్టి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాస్ ఇన్‌స్క్రైబ్డ్ ఆన్ ది సీల్స్ అన్నాడు. ముద్రికల పైన సంపూర్ణ సమాచారాన్ని ఇచ్చే లిపి ముద్రించబడిందన్నాడు. కాకపోతే ఆ ముద్రికల పైన సంపూర్ణ సమాచారం మనకి లభించదు. దీన్ని డిసైఫర్ చేయడాన్ని లిపిని అర్థం చేసుకోవడానికి ఎంతోమంది ప్రయత్నించినా సరే, వాళ్ళు అందులో సఫలం కాలేదు. అండ్ సెకండ్ క్వెషన్‌కి వెళ్తే మనకి రెండవ క్వెషన్‌లో మనకి విచ్ ఆఫ్ ది ఎర్లియస్ట్ టెక్స్ట్ టు మెన్షన్ ది టర్మ్ ఆంధ్ర? ఆంధ్ర అనే పదాన్ని ప్రస్తావించిన తొలి గ్రంథం ఏదని అడిగాడు. మనకి వేదిక్ లిటరేచర్‌లో చూస్తే మనకి వేదాలుంటాయి, అరణ్యకాలుంటాయి, బ్రాహ్మణాస్ ఉంటాయి, ఉపనిషత్తులుంటాయి. ఇలా ఉండే దాంట్లో ఈ కిందన మనకు బ్రాహ్మణాస్ గురించి అడిగాడు. ఈ బ్రాహ్మణాస్‌లో ఆంధ్ర అనే పదం ఏ బ్రాహ్మణంలో ఉంది అని అడిగాడు. ఎర్లియస్ట్ టెక్స్ట్ టు మెన్షన్ ఆంధ్ర వర్డ్ అని అడిగితే మనకి శతపథ బ్రాహ్మణం, కౌశితకి బ్రాహ్మణం, ఐతరేయ బ్రాహ్మణం మరియు గోపద బ్రాహ్మణం. ఈ 4 ఆప్షన్స్‌లో మనకి ఆంధ్ర అనే పదం ఏ బ్రాహ్మణంలో ముందుగా చెప్పబడిందంటే ఐతరేయ బ్రాహ్మణం. అసలు ఈ బ్రాహ్మణాలంటే ఏంటో తెలుసా? బ్రాహ్మణాలంటే ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ మంత్రాస్, హిమ్న్స్ ఎక్సెట్రా ఉంటాయన్నమాట. ఇప్పుడు వేదాల్లో మనకు 4 వేదాలుంటాయి. 4 వేదాలు. ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం మరియు సామవేదం. ఈ 4 వేదాల గురించి ఈ బ్రాహ్మణాల్లో ఇంకొంచెం క్లుప్తంగా ఈ మంత్రాల గురించి చెప్పబడి ఉంటది. ఈ బ్రాహ్మణాల్లో ఆంధ్ర అనే పదం ఐతరేయ బ్రాహ్మణం నుంచి ఐతరేయ బ్రాహ్మణంలో మొట్టమొదటిసారిగా ప్రస్తావించబడింది. సెకండ్ క్వెషన్‌కి ఆన్సర్ ఐతరేయ బ్రాహ్మణం. నెక్స్ట్ చూసుకుంటే మూడో క్వెషన్. తథాగత అనే బిరుదు ఎవరికుంది అని అడిగాడు. తథాగత అనే బిరుదు ఎవరికుందని అడిగితే, ఈ బిరుదు మహావీరుడు అంటే జైనిజం స్థాపించే మహావీరుడు, జైనిజంని నిజమైన స్థాపకుడు మహావీరుడు. ఇది పార్శ్వనాథుడు కూడా జైన మతానికి సంబంధించిన వాడే. గౌతమ్ బుద్ధుడు బౌద్ధ మతం, ఆచార్య నాగార్జునుడు కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా జైన మతస్థులు, వీళ్ళిద్దరూ కూడా బౌద్ధ మతస్థులు. తథాగతుడు అని ఎవరిని పిలుస్తారంటే గౌతమ బుద్ధుని పిలుస్తారు. గౌతమ బుద్ధుడిని తథాగత అని పిలుస్తారు. మూడో దాని ఆన్సర్ 3. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్ చూసుకుంటే సెల్యూకస్ నికేటర్ ఉంటాడు కదా, అలెగ్జాండర్ యొక్క సేనాధిపతి ఎవరైతే ఉన్నారో సెల్యూకస్ నికేటర్. ఈ సెల్యూకస్ నికేటర్ అనేవాడు సెల్యూసిడ్ ఎంపైర్‌ని స్థాపించాడు. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అలెగ్జాండర్ సామ్రాజ్యాన్ని మొత్తం కూడా కైవసం చేసుకొని తన ఎంపైర్‌ని స్థాపించుకుంటాడు. ఆ సెల్యూకస్ నికేటర్ ఈ ఎంపైర్‌కి స్థాపించిన సెల్యూసిడ్ సామ్రాజ్యానికి కేంద్రం ఏది అని అడిగాడు. అయితే ఈ ఆప్షన్స్‌లో మనకి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సిరియా, జోర్డాన్, ఇరాన్ అండ్ ఇరాక్. ఈ 4 ఆప్షన్స్‌లో మనం చూసుకున్నట్టయితే